ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మూవీ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఎలా అయితే ప్రభాస్ ఫ్యాన్ చూసిల్లో పవన్ కళ్యాణ్ ఓజీలో అలా చూసిల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సుజిత్ థ్యాంక్ యూ. సినిమా ఓర మాస్ కళ్యాణ్ గారి అమ్మాయిలకి అందరికీ కూడా దసరా పండుగ ముందర వచ్చిందండి. ఇలాంటి సినిమా మన కళ్యాణ్ గారు తీసినటువంటి సినిమాల్లోనే అత్యంత అద్భుతమైన సినిమా. ఈ సినిమాని చిత్రీకరించినటువంటి దర్శకత్వం వహించినటువంటి సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఏంటో చూపించాడు. ఫ్రేమ్ కూడా కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి ఎంట్రన్స్ కానీ ఇంటర్వల్ బ్యాంక్ కానీ క్లైమాక్స్ కానీ OG2 ఏదైతే ఉందో ఇంట్రెస్టింగ్ గా తిరగకించారు. అదేవిధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఇచ్చేయండి. అసలు ఎవరు కూడా కుర్చీలో కూర్చుని చూసేలా సినిమా ఓరమాస్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పుష్ప 2 కలెక్షన్ తో పోలుస్తున్నారు, మీరేం చెప్తారు? పుష్ప 2 కాదు ఏమి కాదండి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే OG రికార్డ్స్ తో అన్ని కూడా ఎలా ఉంటాయంటే అలాంటి తుడిచి పట్టుకుని పోతే ఇలాంటి సినిమా రావడం తెలుగు ఇండస్ట్రీలోనే అద్భుతమైన సినిమా తీసాడు సుజిత్. సో ఎలివేషన్స్ ఎక్కువయ్యాయి, స్టోరీ తక్కువైంది అంటున్నారు, ఏం చెప్తారు? లేదు ఆ మాత్రం ఎలివేషన్స్ లేకపోతే కళ్యాణ్ గారి మూవీ అంటే ఈ మాత్రం ఎలివేషన్ ఉండాలి. ఇప్పటి వరకు కూడా కళ్యాణ్ గారిని ఎవరు కూడా ఎంత వాడుకోలేదు. సుజిత్ కి ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బై మూమెంట్, ఒక ఫ్యాన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడో అలా చేశాడు సుజిత్. ఏం చెప్తారా? అందరూ కూడా చూడాల్సిన ట్రోలర్స్ కింద చూడకండి. కళ్యాణ్ గారి అమ్మాయిలు కాదు, అందరూ కూడా చూసే సినిమా. మీరు మనసులో వేరే పెట్టుకుని ఏం కావాలో అందరు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమా చూసినటువంటి సుజిత్ కి, గారికి అమ్మాయిలందరూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన మూవీస్ లో ఇంత ఫెరోషియస్ గా ఎప్పుడు యాక్ట్ చేయలేదు. 5-10 వయసులో కూడా ఎరగదీసేశారు పవన్ కళ్యాణ్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మేసం మెల్లి తీసినప్పుడే అనుకోవాల్సింది ఏంటి నేను ఇంత హడావిడి చేస్తున్నాడు అనుకున్నాం, కానీ దాంట్లో తగ్గ కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత కాన్ఫిడెన్స్ గా మేసం మెలేశారు. సినిమా అయితే ఎలివేషన్ సీన్స్ చాలా బాగా తీశారు. సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా సినిమా అనేది తీశారు. బ్రేక్ చేస్తాం కదా, ఏది బ్రో? రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే సినిమా 250 కోట్లతో తీశారు. 500 కోట్లు కలెక్ట్ చేయాలని ఒక మెగాభిమానిగా కోరుకుంటున్నాను. పుష్ప 2 కలెక్షన్స్ తో పోలుస్తున్నారు, ఎటు చూడొచ్చు? మనం ఎప్పుడు వేరే మూవీస్ తో కంపేర్ చేయకూడదు బ్రో. ఇప్పుడు పుష్ప అన్న, చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ అన్న అందరూ ఒకటే, అందరు అభిమానులు ఒకటే. పవన్ కళ్యాణ్ గారు అయినా చిరంజీవి గారి నుంచి వచ్చారు, అల్లు అర్జున్ గారు అయినా చిరంజీవి గారి నుంచి వచ్చారు. అందరూ మనోళ్ళే. ఇలా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు. ఇప్పుడు నీకు పారడైజ్ బిర్యానీ నచ్చుద్ది, మనోడికి బావర్చి బిర్యానీ నచ్చుద్ది. తన పారడైజ్ బాగుందని కొట్లాడితే నువ్వు బావర్చి బాగుందని కొట్లాడితే ఏం బాగుంటుంది? ఎవరికి నచ్చింది వాళ్ళు తినాలి. కొంతమంది స్టోరీ లేకుండా ఎలివేషన్స్ ఎక్కువైనా అని చెప్పేసి ట్రోల్ చేస్తారు, ఏం చెప్తావు? కొన్ని సినిమాల్లో ఎలివేషన్స్ లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదంటారు, ఉంటేనేమో ఉందంటారు. ఇంకా అలా అనేవాళ్ళని ఇంకా మనం ఏం చేయలేం. సినిమా 100% ఫ్యామిలీతో వచ్చి అందరూ ఎంజాయ్ చేసే మూవీ. సినిమా అయితే సూపర్ హిట్. మెగా అభిమానులకి దసరాకి ఇది ఒక పండగ అని చెప్పొచ్చు.